ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. మన మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నారు. జాగ్రత్తగా మనం మాటలు వింటే విలాప వాక్యములు 4వ అధ్యాయము 17వ వచనం. Lamentations chapter 4 verse 7. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కనులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. Our eyes failed, ever watching vainly for help. In our watching we watched for a nation which could not save. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, సహాయాల్లో కూడా ఎలాంటి సహాయం ఉంటుందట? వ్యర్థ సహాయం ఉంటుంది. ఎవరో మాకు సహాయం చేస్తారండి, ఎవరో మాకు ఖచ్చితంగా అప్పిస్తారండి, ఎవరో మాకు ఖచ్చితంగా కావాల్సిన టైంలో కావాల్సింది ఇస్తారండి అని చాలాసార్లు ఎదురు చూస్తూ ఉంటాం. వారిపైన నమ్మకం పెట్టుకొని మరొక చోట మనం మాటిస్తూ ఉంటాం. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు అది వ్యర్థ సహాయము. వ్యర్థ సహాయము, వ్యర్థమైన జనుల కొరకును ఈరోజు వేచి చూసి కన్నీటి సముద్రంలో ఉన్నావేమో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటున్నావు, కానీ నథింగ్ విల్ హ్యాపెన్. ఏది జరగట్లేదేమో. అయినా కానీ నువ్వు వాళ్ళ పైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వ్యర్థమైన సహాయం కోసం నువ్వు ఎదురు చూడొద్దు. వ్యర్థమైన ఆ మనుషుల కోసం, జనుల కోసం, మీ లోక జనుల కోసం నువ్వు వారి కోసం ఎదురు చూడొద్దు. కొండల తట్టు నా కన్నులెత్తగా నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుంది? కొండలు సహాయం చేస్తాయా? కొండల వంటి మనుషుల హృదయాలు సహాయం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావా? లేదా నువ్వు ఎవరినో నమ్ముకున్నావు, నీ భర్తనో, నీ తల్లిదండ్రులనో, నీ బిడ్డలనో, ఎవరినో బలమైన వ్యక్తిని నమ్ముకున్నాను, వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయగలరు? సహాయం చేయగలరు అని అనుకుంటున్నావు. కానీ అది కొన్నిసార్లు వ్యర్థమైన సహాయంగా మారిపోతుండొచ్చు. అనేకులు ఈ రోజున అంతే నిరాశలోకి వెళ్ళిపోతున్నారు, అంతే కృంగిపోతున్నారు, అంతే భ్రమలో బ్రతుకుతున్నారు. నిజదేవుని విశ్వసించలేక చివరికి తమ ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన సహాయం కోసం నువ్వు కనిపెట్టుకున్నావు కదా, అందువల్లే కదా నీకు ఈ దుఃఖం, అందువల్లే కదా నీకు బాధ, అందువల్లే కదా నీకు ఈ వేదన. ఎస్, లుక్ ఇన్ టు మీ, నా వైపు చూడు, నేను నీకు సహాయాన్ని పంపిస్తాను. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఆయన వ్యర్థమైన సహాయం కాదు, ఆయన దృఢమైన సహాయం. ఏలియా ఎక్కడున్నాడు? చనిపోయే స్టేజ్లో, ఇక నాకు ఈ లైఫ్ వద్దు అనుకునే పరిస్థితుల్లో ఏలియా ఉన్నప్పుడు దేవుడు సహాయాన్ని పంపించాడండి. కాకోలముల చేత తాను తినటానికి ఆహారాన్ని పంపించాడు. గాడ్ కెన్ హెల్ప్. ఎటు చూసినా ఎక్కడ సహాయం వస్తుంది? అడవిలో ఉన్నాడు, ఎవరు సహాయం చేస్తారు? కేవలం దేవుడు మాత్రమే చేస్తాడు. దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. మనుషుల తట్టు చూసి చూసి అలసిపోయావు. నీ కుమారుల భవిష్యత్తులో వారేమైనా సహాయపడతారేమో, నీకు ఉద్యోగం ఇప్పించే విషయంలో వారేమైనా రిఫరెన్స్ ఇస్తారేమో, నీ గృహము కట్టుకునే విషయంలో ఏదైనా లోన్ అప్లై చేస్తే అది వాళ్ళ ద్వారా హెల్ప్ అవుతుందేమో. బట్ దెర్ ఈజ్ నో హెల్ప్ ఫ్రమ్ ద పీపుల్. మనుషుల వల్ల సహాయం అన్ని వేళలా రాదు. దేవుడు అన్నాడు, వ్యర్థమైన సహాయం నమ్ముకోకు, నిజమైన సహాయం దేవుని సహాయం నమ్ముకో. ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. ప్రార్థిస్తాను.
సర్వోన్నతుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు. వ్యర్థమైన సహాయం కోసం మేము కనిపెట్టుకొనకుండా అయ్యా మీ వైపు చూస్తూ నడవగలిగే కృప దయచేయండి. మనుషులను నమ్ముకొని మోసపోయారు, నష్టపోయారు నాయన, దుఃఖిస్తున్నారు ప్రభువా, మీకు తెలుసు అయ్యా. ఈరోజున నిత్య సహాయకుడువు, ఆది సంభూతుడువు, సర్వోన్నతుడు అయిన మీ వైపు చూస్తుండగా తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అనారోగ్య సమస్యల నుంచి విడిపించమని, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని, దురాత్మ అంధకార శక్తులను యేసు నామమున లయపరచమని, అయా పనులను ప్రయత్నాలను చేస్తున్నటువంటి ప్రయాణాలను కూడా క్షేమముగా మార్చమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక.